ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉంది. మనుషులు ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. అనుకోవచ్చు, మేమేం పాపం చేశాము, మా పని మనం చేసుకుంటున్నాము, మా యొక్క వ్యవసాయం మేము చేసుకుంటున్నాము, మా పనులు మనం చేసుకుంటున్నాము, కానీ మేమేం పాపం చేశామని అనుకోవచ్చు. అయితే మనుషులు తలంపుల ద్వారా పాపము, చూపుల ద్వారా పాపము, క్రియల ద్వారా పాపము, మాటల ద్వారా పాపము, ప్రతి ఒక్క తలంపుల ద్వారా పాపము చేస్తున్నారు. మనకి దేవుడు అంటున్నారు, పొందలేకపోతున్నారు. మరి పాపం తీసివేస్తే ఎవరికి సాధ్యమవుతుంది? పాపం ఎవరు తీసివేస్తారు? పాపము మరి తీసివేస్తేనే మన పరలోకం పోయేది. మనం చనిపోయిన తర్వాత మనకి పరలోకం అనేటువంటిది ఉంది. మనకి ఎవరికి కూడా ఈ లోకము శాశ్వతమే కాదు. ఈ భూలోకము పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనమున్నా, ఎంత వేలు ఉన్నా, పేరు ఉన్నా, బలమున్నా, మరి ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసిందే. అయితే మరి వెళ్ళిపోవాలంటే చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. మనుషులు చనిపోయిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండోది పాతాళ లోకము. పాతాళ లోకానికి ఎవరు వెళ్తారంటే పాపం చేసిన వారు. పాపం చేసిన వారు పాతాళ లోకంలోకి వెళ్తారు. అక్కడ అగ్ని ఆడదు, పొరుగు చావదు, యుగయుగములు మంది అగ్ని ఉండవనేటువంటిది ఆ పాతాళ లోకం. మరి పరలోకానికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు, నిజ దేవునిగా కొలుస్తారు, ఆ నిజ దేవుని కొలిసిన వారే పరలోకానికి వెళ్తారు. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ఏంటి విశ్రాంతి అంటే ఈ లోకంలో ఉండే విశ్రాంతి కాదు, ఈ లోకంలో ఉంటున్న సంతోషం కాదు, ఈ లోకంలో ఉంటున్న నెమ్మది కాదు, కానీ పరలోకంలో నెమ్మది, పరలోకంలో సంతోషము, పరలోకంలో నిత్య ఆనందం అనేటువంటిది యేసుక్రీస్తు వారు ఇస్తామని చూస్తున్నాడు. అందుకే మనుషులు ఏ భేదము లేదు, అందరిలో పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు కనుక మరి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే నీ పాపములు క్షమించబడతాయి, నరకం నుండి మీరు తప్పించబడతావు. యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూమి మీదకి ఎందుకు వచ్చారంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, అనగా నీ పాపము నా శాపము నుండి విడుదల కలిగించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు గనక. కాబట్టి మనము నమ్మి బాప్తిస్మం